25 ఎంతసేపు రా నీ అమ్మ? ఇంతసేపు రా? ఎక్కడ మామా? ఎక్కడ కనిపిస్తలే నువ్వు? నేను ఇక్కడ చిన్న చిన్న జంక్షన్ ఉంది. ఎక్కడ ఎక్కడ? అదే అర్థమైంది, నీ పక్కన కారు. యా యా ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. హాయ్ కాకా. రా రా రా. హాయ్ చిచ్చా. అరే ఇంతసేపు అక్కడిక్కడ చూస్తున్నా, నేను ఇటు అటు చూస్తున్నా. ఏం చేద్దాం చెప్పి గల్లీలో గల్లీలో పట్టుకొని తిరగాలంటే నా వల్ల అయితే లేదు. అవునా? ఏంది ఎటు చూసినా గదే గల్లీ. మరి ఇంత టైం 8:18 అవుతుంది ఇప్పుడు. ఏం చేద్దాం రా, అది లొకేషన్ దొరకలేదు నాకు ప్రాపర్ గా, సో అట్లా లేట్ అయిపోయింది. చెప్పలే మరి. అమ్మాయి కోసం ఇట్లా చూస్తున్నా. మాట్లాడుతున్నారా? లేదు లేదు అట్లా చంద్రపడ్డా. చెప్పు ఏం చెప్పాలి మామ. సినిమా 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 అని వచ్చిన దాని గురించి తిరుగుతున్నా, ఏదైనా అవకాశం వస్తాను. ఈ రోజే మొత్తం నువ్వు సీనియర్ ఓకే. సో మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మొత్తం తిరిగిన మార్నింగ్ ఆడిషన్స్ కి. ఓకే. సో ఒక కాస్టింగ్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినా, ఆయన ఏమో ఆఫర్ ఇస్తా అని అంటుండు, కానీ మళ్ళీ దాంట్లో ఏమంటారు చేస్తే పైసలు ఇయ్య అంటుండు. మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్తే ఆయన ఇంకేదో అంటుండు. మళ్ళీ మన నవీన్ దగ్గర, అదే నవీన్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయనేమో కొంచెం రూడ్ గా మాట్లాడుతుండే. మళ్ళీ ఇంకోసారి ఏమో కొంచెం మాటలు మంచిగా అనిపిస్తున్నాయి. ఆయన కూడా ఏదో రోల్ ఇస్తా అంటుండు, కానీ అర్థం కావట్లేదు. సో మొత్తానికి గజిబిజి అవుతుంది మైండ్. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నవీన్ అనే డైరెక్టర్ ఆయనకి పొగరు ఎక్కువ. నేను కూడా అదే అనుకున్నా, ఫ్రాంక్లీగా చెప్తున్నాను, పొగరు ఎక్కువ. ఓకే, అది వదిలేసాయి. కానీ నిర్ణయం తీసుకున్నది నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు. థ్యాంక్ యూ. కనీసం నువ్వే అర్థం చేసుకున్నావు. ఇక చెప్తున్నా కాక, డిసిషన్ అయితే కరెక్ట్ తీసుకున్నావు, కానీ ఇది హార్డ్ వర్క్ సమ్ వర్క్ ఉంటది, అది చేసుకుంటూ నిండిపోతే అయిపోతుంది. మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మరి ప్లాన్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఇప్పుడు డైరెక్టర్ కావాలని నేను అనుకున్నా, కానీ దానికి కృషి చేయాలి కదా, వర్క్ చేస్తేనే అవుతాం కదా. అదే ఇప్పుడు దానికి ఏదైనా ప్లానింగ్ ఉందా లేదంటే లేదా? ప్లానింగ్ ఏం లేదు కాక, నువ్వు టెన్షన్ తీసుకోకు. నా రూమ్ ఉన్నది, నా బండి ఇట్లా వాడుకో, అవసరం అనుకుంటే నో ప్రాబ్లం. అర్థమైందా? నో ప్రాబ్లం, నా బండి ఇట్లా వాడుకో. సో కానీ సపోర్ట్ మాత్రం ఇస్తా కాక, అది నాకు అర్థమైంది. ఒక స్టేజ్ కి పోయిన తర్వాత నన్ను మాత్రం గుర్తుపెట్టుకో. మాట్లాడుతున్నారా? అట్లేం లేదు, ఆల్వేస్ ఆల్వేస్. సో అదే ఇంకా. సరే మరి రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయినాం. కొద్దిగా నాకే టైర్డ్ అయిపోయినా నేను. అదే కదా, నేను కూడా మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి బండి కన్నా ఉండదు.